ఈరోజు దళిత సమ్మేళనం మహాసభ సోదరుడు తెలుగుదేశం పార్టీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు ఎంఎస్ రాజు గారు, మన పార్టీ జాతీయ అధ్యక్షులు పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి అరెస్టుకు నిరసనగా తెలియజేసినటువంటి ఆందోళనలో నిరసన కార్యక్రమంలో ఒక భాగంగా తీసుకొని అనంతపురం నుంచి ఇక్కడ మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయం వరకు అనేక రోజులు సైకిల్ యాత్ర ద్వారా ప్రజల్లో ముఖ్యంగా దళితుల్లో చైతన్యం రగిలిస్తూ ఈ అక్రమ అరెస్టుల్ని ఖండిస్తూ సైకిల్ యాత్ర చేసుకుంటూ ఇక్కడ వరకు వచ్చి దీని ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి సభ. ఈ సభకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారికి, వేదిక మీద ఉన్నటువంటి సోదరిమణులకి, వేదిక ముందు ఉన్నటువంటి పార్టీ కుటుంబ సభ్యులకి, పాత్రికేయ మిత్రులందరూ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఈరోజు దళిత సమ్మేళనం అందరూ చేశారు. 53 రోజులు మన అధినేత చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే, అక్రమంగా జైల్లో పెడితే ఈ రాష్ట్రంలోనే కాదు, పక్క రాష్ట్రాల్లోనే కాదు, జాతీయ స్థాయిలో వివిధ దేశాల్లో సుమారు 70 దేశాల పైన ఉన్నటువంటి తెలుగు ప్రజానీకం అంతా కూడా ఈ అరెస్టుల్ని తీవ్రంగా ఖండించింది. ఏ రాజకీయ పార్టీ నాయకుడిని కూడా అక్రమంగా అరెస్ట్ చేస్తే రానటువంటి స్పందన మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే ప్రజల్లో విపరీతంగా నిరసనలు, ఆందోళనలు పెళ్ళుక్కినటువంటి పరిస్థితులు మనం చూసాం. ఎంతో ఆందోళన చెందారు అన్ని వర్గాల ప్రజలు. అందులో మన దళిత జాతి కూడా ఈ రాష్ట్రంలో అనేక రకాలుగా చేసిన అన్ని కార్యక్రమాల్లో మనం కూడా బాగా పంచుకున్నామని చెప్పడానికి ఈ సందర్భంగా నేను సంతోషం వ్యక్తపరుస్తా ఉన్నా. నిరసన కార్యక్రమాల్లో, ఆందోళన కార్యక్రమాల్లో ప్రధాన భూమిక పోషించింది ఈ దళిత జాతి. దానికి ఉదాహరణ సోదరుడు రాజు గారు చేసినటువంటి సైకిల్ యాత్రలో పాల్గొన్నటువంటి దళిత ప్రజానీకం ఉదాహరణగా నిలబడ్డారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇవాళ రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీకి వెన్నుదన్నుగా ప్రధానంగా నిలబడాల్సిన వర్గాలు మన వర్గాలు అని కూడా ఈ సందర్భంగా మీకు విన్నవిస్తా ఉన్నా. ఎందుకంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడంటే మనమే కారణం. 100కి 70 నుంచి 80% మీద వాడికి ఓట్లు వేస్తే ఆ ఓట్లు దండుకొని ఇలా అధికారంలోకి వచ్చి మన భుజాల మీద ఎక్కి తొక్కుతా ఉన్నాడు. పోనీ నాయకుడు తొక్కితే తొక్కాడు, జగన్మోహన్ రెడ్డికి బుద్ధి లేదు, సిగ్గు లేదు, ఒక ఆర్థిక ఉగ్రవాది నేరస్తుడు ఈ రాష్ట్రంలో అధికారంలో రావడం ప్రజల దౌర్భాగ్యం. కానీ అక్కడ ఉన్నటువంటి నాయకులు ఏం చేస్తా ఉన్నారు? 29 నియోజకవర్గాలు ఉంటే 28 మంది దళిత శాసనసభ్యులు ఉన్నారు, 5 మంత్రులు ఉన్నామని చెప్పి చెప్పుకుంటా ఉన్నారు. మీకు సిగ్గు లజ్జా ఉందా? ఇవాళ మా సోదరుడు చెప్పాడు రామయ్య గారు, ఇప్పుడు జరిగిన సంఘటనలన్నీ కూడా డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి అచ్చెన్న వరకు, నిన్న జరిగినటువంటి శ్యామ్ కుమార్ వరకు అన్ని అంశాలు చెప్పారు. అవన్నీ మళ్ళీ నేను రిపీట్ చేయడం అనవసరం. మరి ఇవన్నిటికీ ఏం చెప్తారు మీరు సమాధానం అని మాత్రం నేను అడుగుతా ఉన్నా. ఇలా దళిత సోదరుడు యువకుడి మీద మూత్ర విసర్జన చేసి హరీష్ రెడ్డి అనేవాడు, వాడి సోదరులు కొంతమంది కలిసి, హరీష్ రెడ్డి, వెంకటరెడ్డో, రాజారెడ్డో, 4 రెడ్లు సోదరులు కలిసి వాళ్ళందరూ కూడా వాడిని అక్కడ కింద కూర్చోబెట్టి మన సోదరుని కొట్టి చంపడానికి ప్రయత్నం చేసి, కిడ్నాప్ చేసి, మంచినీళ్ళు అవుతుంది, దాహం వేస్తా ఉందంటే వాడిని చుట్టూతా చేరి ఈ వెధవలు ముఖ్యమంత్రి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు అనే అహంభావంతో, అహంకారంతో వాళ్ళ మీద మూత్ర విసర్జన చేసి పైగా సమర్థించుకుంటున్నటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి నందిగామలో ఉన్నటువంటి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వాళ్ళిద్దరు కూడా హాస్పిటల్కి పోయి మేమేదో ప్రభుత్వం నుంచి రెమ్యునరేషన్ ఇప్పిస్తాం, లేకపోతే నీకు నష్టపరిహారం ఇప్పిస్తామని చెప్పి రేటు కడతా ఉన్నారు. సిగ్గుందా? ఒక దళితుడికి ఇంత అవమానం జరిగితే మరో దళిత ప్రజాప్రతినిధులు పోయి ఈ విధంగా బేరాలాడతాం. మరి చూస్తూ జన చైతన్య యాత్రల్లో, ప్రజా చైతన్య, సామాజిక చైతన్య బస్సు యాత్రలు అని చెప్పి తిరుగుతున్నటువంటి, బస్సుల్లో తిరుగుతున్నటువంటి దళిత మంత్రులు, దళిత నాయకులు, శాసనసభ్యులు సిగ్గు లేకుండా వేదికలు మీకు ఉపన్యాసం చెప్తా ఉన్నారు. దీనికి ఆత్మగౌరవం ఎక్కడ తాకట్టు పెడతా ఉన్నారు మీరు? జగన్మోహన్ రెడ్డి కాళ్ళ దగ్గర దళితుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి మన బతుకులు చిత్రం చేసే దానిలో మీరు ప్రధాన భూమిక పోషిస్తా ఉన్నారు అనేది మర్చిపోకండి. మేము ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేము ఎప్పుడు అవమాన పాలవలేదు, మన జాతిని అవమాన పాలు కానివ్వలేదు అనేది ఈ సందర్భంగా నేను ప్రధానంగా తెలియజేస్తా ఉన్నా.
బ్రహ్మాండమైన విలువ గౌరవం మనకు దక్కింది, మనకు రావాల్సిన వాటా దక్కింది. ఇలా దళితుల మీద దాడులు, దహనాలు, అత్యాచారాలు, హత్యలు, శిరోముండనాలు, మూత్ర విసర్జనలు ఇలా చెప్పుకుంటూ పోతే అనేకం. ఎప్పుడు స్వతంత్రం వచ్చినాక ఏ రాష్ట్రంలో జరగని అకృత్యాలు దళితుల మీద జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో జరగడం అనేది ఓట్లేసిన మన దౌర్భాగ్యం అని చెప్పి మాత్రం నేను తెలియజేస్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారి హయాంలో సప్లాన్ వేల కోట్ల రూపాయలు మనకు రావాల్సినటువంటి నిధులు మనకిచ్చి మన దళిత వాళ్ళను బాగు చేసుకున్నాం, సిమెంట్ రోడ్లు వేసుకున్నాం, తాగునీటి పథకాలు తెచ్చుకున్నాం, అనేక రకాలుగా పేదవాడికి భూమి, దళితులకి దున్నడానికి భూమి, ల్యాండ్ పర్చేస్ స్కీమ్ కింద సొంత భూములు ఇస్తే ఆ భూములు అసైన్ ల్యాండ్స్ ఇవాళ ఇచ్చినటువంటి భూములు లాక్కున్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. 27 పథకాలు, విదేశీ విద్యా పథకం కానీ, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కానీ, ఎన్టీఆర్ విద్యోన్నతి కానీ ఇలా చెప్పుకుంటూ పోతే బుక్ బ్యాంక్ దగ్గర నుంచి అనేక పథకాలు ఇవాళ ఎన్ఎస్ఎఫ్డిసి, ఎన్ఎస్కేఎఫ్డిసి, ఎస్టీ కార్పొరేషన్ ద్వారా బ్యాంకు లింక్ స్కీములు, డైరెక్ట్ స్కీములు, లక్షలాది మందికి ఉపాధి కల్పించే మార్గాలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చూస్తే ఈ రోజున ఉన్న పథకాలన్నీ రద్దు చేసి ఇవాళ రోడ్లు ఎక్కించినటువంటి ఘనత ఈ జగన్మోహన్ రెడ్డిది అనేది ఇవాళ ప్రధానంగా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ తిరగబడాల్సిన అవసరం ఉంది. ఓట్లు వేస్తేనే మనమే ఇవాళ తిరగబడకపోతే జాతి వెనక్కి వెళ్ళిద్ది. ఇవాళ 75 ఏళ్ళు అవుతా ఉంది స్వాతంత్రం వచ్చి. ఇవాళ ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అనగాని వర్గాలుగా, అంటరాని వర్గాలుగా, అస్పృశ్యులుగా ఉన్నటువంటి మనకి ప్రత్యేక రాయితీలు, ప్రత్యేక రిజర్వేషన్లు ఇస్తే గానీ ఉన్నత వర్గాలకు సమానంగా ఎదగడానికి అవకాశం ఉంటుందని చెప్పి మనకి రాజ్యాంగం ద్వారా కొన్ని హక్కులు ఇచ్చారు. ఇవాళ హక్కులన్నీ కాలరాయబడ్డాయి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత దారుణమైన పరిస్థితులు లేవు. అటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొని ఉన్నాయి. దళితుల పట్ల అంత అమానుషంగా ప్రవర్తిస్తా ఉన్నారు. దీన్ని ఎదురు తిరగాల్సిన అవసరం, బాధ్యత, ఆవశ్యకత మన మీద ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మనకు అండగా నిలబడినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ నారా లోకేష్ గారు యువగళం పాదయాత్ర 3000 కిలోమీటర్లు పూర్తి చేశాడు. యువతని మరి ఉత్తేజపరుస్తా ఉన్నాడు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతరం అంతా కూడా నిస్తేజానికి గురైంది. ఈ రాష్ట్రాన్ని మాదక ద్రవ్యాలకి, మాఫియాకి, గంజాయికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. యువతని రాష్ట్రంలో మేల్కొల్పుతా యువగాళం చేస్తున్నటువంటి మరి మన నేతను అనేక అడ్డంకులు పెట్టి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం ద్వారా ఓ పక్క యువగాళాన్ని అడ్డుకున్నారు. ఇవాళ భవిష్యత్తు గ్యారంటీ కల్పిస్తూ ప్రజల్లోకి వెళ్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం ద్వారా భవిష్యత్తు గ్యారంటీ ఇస్తున్నటువంటి మన నాయకుడిని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మన నాయకుల మీద అక్రమంగా అనేక రకాల కేసులు పెట్టి తెలుగుదేశం పార్టీ శ్రేణుల్ని యొక్క మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయాలనే కుట్రలు ప్రయుక్తులు పడుతూ ఉన్నారు. దీన్ని ముఖ్యంగా ఈ రాష్ట్రంలో 20% పైన ఉన్నటువంటి మన దళితులు ముఖ్యంగా వెన్నుదన్నుగా నిలవాలి. ఇవాళ ఎవరైతే అధికారంలో తీసుకొచ్చారో వాడిని గద్దె దించాలి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని మళ్ళా అధికారంలో తీసుకొచ్చుకోవాల్సిన బాధ్యత మన మీద ప్రత్యేకంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎన్నికలు దగ్గర పడతా ఉన్నాయి. ప్రతిరోజు విలువైంది. దాన్ని గుర్తుపెట్టుకొని మనం ప్రతిరోజు పార్టీ కార్యక్రమానికి సమయాన్ని కేటాయించి ముందుకు పోయి చంద్రబాబు నాయుడు గారిని అధికారానికి తీసుకొస్తేనే మళ్ళా దళిత జాతికి భవిష్యత్ అనేది మన పల్లెల్లో, గ్రామాల్లో, పట్టణాల్లో ముఖ్యంగా చైతన్యవంతం చేయడానికి మీరందరూ కూడా కంకణబద్దులై పనిచేయాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ మీ